రావురాయపాలెం ఇసుక రీచ్లో 100 కోట్లు నొక్కేయడానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పథకం రూపొందిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు వాకాటి శ్రీనివాసులు రెడ్డి ఖాదర్ ఆరోపించారు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మండల వైఎస్సార్సీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కాకానీపై టీడీపీ నాయకులు అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి నెల రోజులు గడవకముందే వైఎస్సార్సీపీ నాయకుల ఆస్తులు నష్టం కలిగించేలా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లోకి రాకముందు కాకాని ఆస్తులు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాకాని ఆస్తులు చెప్పేందుకు మేము సిద్ధమని, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆస్తులు విలువ చెప్పేందుకు మీరు సిద్ధమా అని వారు ప్రశ్నించారు. వాళ్ళ దగ్గర ఏదో ఆశించడం జరుగుతుంది. వచ్చింది 40 రోజులు ప్రభుత్వం వచ్చి అభివృద్ధి చేద్దాం. అక్కడ అంతకుముందు గవర్నమెంట్లో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పొదలకూరు గ్రామానికి, పొదలకూరు మండలానికి ఎంత అభివృద్ధి చేశాడో ఆ అభివృద్ధిని మించి చేయాలనే ఉద్దేశంగా ఎవరైతే నా పార్టీకి వ్యతిరేకంగా చేశారో వాళ్ళు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో రాజకీయాలు చేస్తున్నట్టుంటే ఏ పార్టీకైనా చూడండి, కొంతమంది కార్యకర్తలు, నాయకత్వం ఉంటారు ప్రతి పార్టీకి, తెలుగుదేశం పార్టీకైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా. కానీ ఎవరి పార్టీకి వాళ్ళు చేసుకుంటారు. గెలిచిన తర్వాత ఎవరు బాగా చేయాలా, మేము అభివృద్ధి చేస్తాం చూడాలా, కానీ చేసిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం, చేసిన వాళ్ళ కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం ఇది పద్ధతి కాదు. బాగా ఆలోచించండి. మేము మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అభివృద్ధి మీద చూశాడు. ఏ ఒక్క రోడ్డుకైనా వెళ్ళి చూడండి, ప్రతి ఊరికి తారు రోడ్డు పడి ఉండేది లేదో, రాష్ట్రం అంతా కొన్ని పడినా పడకపోయినా మా కాన్స్టిట్యూన్సీలో మటుకు మీరు పోయే రోడ్డు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏ విధంగా వేశారో మొదలుకూలైనా కూడా చూడండి. ఎంతమంది ఇబ్బంది పడుతుంటే ఇళ్ళ మీద లైన్ లేకపోతే తీసి వేశాడు. కరెంటు తీగలు వారి డబ్బులు పెట్టి చేయించుకోలేకపోతే అవన్నీ కూడా తీసి వేయించాడు మా కాకాని గోవర్ధన్ రెడ్డి. అట్లాంటివి చూసి మేము ఇంకా మెరుగుగా చేయాలా, ప్రజలకి మాకు ఎక్కువ ఓటేశారు, మమ్మల్ని గెలిపించారు, నేను 4 పర్యాలు ఓడిపోతే ఈసారి గెలిపించారు, వాళ్ళకి సేవ చేద్దాం, వాళ్ళ అభివృద్ధి పరచడం అనేది కాకుండా నాకు చేయడం మీద సాధించే చర్యలు తీసుకుంటాను. ఈరోజు నేను మాట్లాడుతున్నా, నా మీద కూడా తీసుకునేదానికి వాడు ముందుకు వస్తారు. ఇట్లాంటి చేయడం తప్ప అది చేయడం కాదు. అభివృద్ధికి రండి. మీరు ఏం చేశారు, మేమేం చేస్తారు, మాకంటే మీరు బాగా చేయండి. అది రాజకీయ నాయకుడు ఒక లక్షణం. ఇక్కడ కింద నుంచి ఎవరో చెప్పారని చెప్పి ఇవన్నీ మాట్లాడడం కూడా సరికాదు. తర్వాత మనం సూరాయపాలెం చూస్తున్నాం. సూరాయపాలెం విస్కరించి ఇప్పుడు సుమారు 100 కోట్ల ప్రణాళికలుగా కాజేయాలని ఉద్దేశంతో 100 కోట్ల రూపాయలు దోచుకోవాలని ఉద్దేశం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గతంలో ఇదే సూరాయపాలెంలో అక్కడున్న రైతులు ఆయన దగ్గరకు వచ్చి ఈ ఇసుక రీచ్ కానీ ఇక్కడ కానీ పెడితే ఇక్కడ ఉండే రైతులందరూ ఇబ్బంది పడతారు, భూగర్భ జలాలు అడుగంటిపోతాయి, కాబట్టి ఇది పెట్టొద్దని వేడుకోగానే ఆయన ఆ ఇసుక నుంచి మంత్రిగా ఉండి కూడా అనుమతించకుండా అక్కడ రైతులకు, సూరాయపాలెం రైతులకు అందరికీ ఉపయోగపడేటట్టు చేశారు. అయితే మీరు ఇప్పుడు దాంట్లో 100 కోట్లు తీసుకునేదానికి, దాంట్లో నొక్కేసేదానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రజలు గురించి మాట్లాడతారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు స్విచ్లో మాట్లాడుతున్నారు. అదే ఆయన సమయం సందర్భం బట్టి అవతల వారు మాట్లాడేదాన్ని బట్టి మాట్లాడతారు, కానీ అన్నీ ఆయన ముందుగా ఏదో మాట్లాడాలనుకోరు. అవతల వారు మాట్లాడేదాన్ని బట్టి ఆయన పరుష పదాలు ఉండదే, కానీ మీలాగా ఎక్కడ బూతులు తిట్టడం అనేది ఆయన చేత కాదు. మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాకు నేర్పింది ఒకటే, అభివృద్ధి చేద్దాం మనం. ఆయన ఒకటి అన్నాడు ఎలక్షన్లో, మళ్ళీ మనం గెలిస్తే మొదటి రోజు నుంచే మనం పనిచేయాలి, ప్రజలకు పనిచేయాలి. అట్లాంటి ఉద్దేశం కలిగిన ఆయన. మీరు మొదటి రోజు నుంచి కక్ష సాధింపులు చేస్తారు. అలా చేయడం ఈ స్థాయికి మేము చిన్నవాడమే, కానీ మా మీద మీకు పట్టడం కాదు. ప్రజలకు అభివృద్ధి చేయండి, మీరు చేసిన వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళకి అభివృద్ధి చేసేటువంటి 40 రోజులు అయితే ఒక్క పని చేశారు పొదలకూరులో, ఒక్క పని చేయాలి. కక్ష సాధింపులు, ఒక వాలంటీరు వాళ్ళకి ఎప్పుడో వాళ్ళ తాతల కాలంలో వాళ్ళ తాతకి 2 కొడుకులు అయితే 18 అంకణాల స్థలం ఇస్తే, ఆ 18 అంకణాల స్థలంలో 9 అంకణాలు పెద్ద కొడుకు, 9 అంకణాలు చిన్న కొడుకు వస్తే ఆ 9 అంకణాలకి అంటే 3 రోడ్లు ఉంటాయి. 3 రోడ్లలో ఆ అదృష్టం ఏంటంటే ఆ చివరి వాళ్ళు కాబట్టి ఒక రోడ్డుకి ఒక 4 అడుగులు జరిపి కట్టుకునే అవకాశం ఉంది. ఒక విలేకరు ఆడ ఫోటో పెట్టి, ఆ వాలంటీర్ ఫోటో పెట్టి డబ్బులు గుంజడానికి చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మీరు. ఆ పిల్లవాడు పాపం ఖచ్చితంగా కరెక్ట్గా ఉండే పిల్లలు అట్టటోళ్ళు కూడా మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. కొంతమంది విలేకరులు అంటే అందరు కాదు, 1 2 అయితే ఉన్నారు.
డబ్బులు వాళ్ళ దగ్గర 20,000 రూపాయలు తీసుకుంటే కేసు కట్టించాడు. ఆ కేసు కొట్టించుకునే దానికి ఆ పిల్లలు నానా ఇబ్బందులు పడతారు. గత ప్రెస్ మీట్లో తెలుగుదేశం పార్టీ వారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆస్తుల గురించి ఆయన అవినీతి గురించి కొంత ప్రస్తావన చేశారు. మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందున్న ఆస్తులు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఉన్న ఆస్తులు, అలాగే సోమిరెడ్డి గారు రాజకీయాల్లో రాకముందున్న ఆస్తులు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆస్తులు మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ రోజు చెప్తే ఆ రోజు మేము వచ్చేటప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఆయన రాజకీయాల్లో ఆస్తులు బాగొట్టుకున్నాడు, ఏం చిన్న చిన్న కొనుక్కున్నాడే కానీ ఆయన పోగొట్టుకున్న సంగతి కూడా మాకు కూడా తెలుసు. ఆ చర్చలకైతే మేము సిద్ధంగా ఉన్నాం.